హైదరాబాద్లోని యూసుఫ్గూడ, రహమత్ నగర్, క్వారీ ల్యాండ్లో రెవెన్యూ అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేశారు. నిర్మాణాలను కూల్చివేస్తుండగా బాధితులను అడ్డుకొని సంబంధిత అధికారులను నిలదీశారు. అన్యాయంగా తమ ఇళ్లను కూల్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ స్థలంలో 20 ఏళ్లుగా తాము నివాసం ఉంటున్నామని, ఇల్లు కట్టుకునే సమయంలో ఓ ఎమ్మెల్యే పీఏకు 2 లక్షల రూపాయలు ఇచ్చామని, మళ్లీ మరో 3 లక్షల రూపాయలు అడిగితే ఇవ్వకపోవడంతో కక్ష సాధింపు చర్య కింద తమ ఇండ్లను రెవెన్యూ అధికారులతో కలిసి కూల్చేయిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే పీఏకు డబ్బులు ఇచ్చినట్లు తమ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే పీఏకు మరో వ్యక్తి తమ వద్ద ఉన్న డబ్బులను తీసుకుని నమ్మించి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇండ్ల కూల్చివేతలో ఓ ఎమ్మెల్యే పాత్ర కూడా ఉందని బాధితులు ఆరోపించారు. తమపై రౌడీయిజం చేయమని ఎమ్మెల్యే చెప్పారా అంటూ బాధితులు అధికారులను నిలదీశారు. అక్రమ కట్టడంగా పరిగణిస్తే ఇల్లు నిర్మాణం మొదలుపెట్టినప్పుడే వచ్చి అడ్డుకోవాలే కానీ కష్టపడి ఇంటిని కట్టుకున్న తర్వాత కూల్చేయడం న్యాయం కాదని అధికారులపై మండిపడ్డారు. తాము అక్రమంగా ఇండ్లు నిర్మించుకుంటున్నట్లుగా ఎవరు ఫిర్యాదు చేశారో చెప్పాలని బాధితులు అధికారులను అడిగారు. అయితే ఎవరు ఫిర్యాదు చేశారో మీకు తెలియదా అంటూ అధికారులు సైతం వారిని ఉల్టా ప్రశ్నించారు. ఎవరు ఫిర్యాదు చేశారో చెప్తే వారితోనే నేరుగా తేల్చుకుంటామన్నారు. నిర్మాణాలను కూల్చివేస్తే అందరివి కూల్చివేయాలే గాని కేవలం తమవే కూల్చివేయకూడదని వారు రెవెన్యూ అధికారులపై మండిపడ్డారు. అంతా చేసి నా కొడుకు గవర్నమెంట్ లో పడ్డది. అంతకుముందు వల్లే ఎవడు పట్టించుకోలేదు. ఎవడు చెయ్యలేడా? నా కొడుకు చేసి నువ్వు బట్టి పోసుకుంటా ఏం చెప్తా. అంత చేసినాక మోహన్ పట్టిండు. మోహన్ మీద పట్టుకోడు పుట్టనట్టే అందరూ చూడండి.